హలో మూవీ లవర్స్, మై బేబీ డిఎన్ఏ ఫర్హానా మాన్స్టర్ లాంటి డిఫరెంట్ కంటెంట్ మూవీస్ని డైరెక్ట్ చేసిన నెల్సన్ వెంకటేషన్ డైరెక్షన్లో అథర్వ, నిమిషా సజియన్లు లీడ్ రోల్స్లో, బాలాజీ శక్తివేల్, రమేష్ తిలక్, మొహమ్మద్ జీషన్ అయ్యూబ్లు క్రూషియల్ రోల్స్లో నటించిన తమిళ్ మూవీ డిఎన్ఏకి తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఇది. 2025 జూన్ 20న తమిళ్లో థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీని ప్రొడ్యూసర్ సురేష్ కొండేటి తన ఎస్కే పిక్చర్స్ ద్వారా తెలుగులో రిలీజ్ చేశారు. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్. 2 hours 20 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. 2014లో ఒక సాఫ్ట్వేర్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ లైఫ్లో జరిగిన ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ బ్యాక్డ్రాప్లో ఈ మూవీ కథ రన్ అవుతుంది. లవ్ ఫెయిల్ అవడం వల్ల తాగుబోతుగా మారిన ఆనంద్, తనకున్న బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ ఇష్యూ వల్ల సరైన లైఫ్ పార్ట్నర్ దొరకని దివ్య, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటారు. కానీ దివ్య డెలివరీ టైంలో బెతల్ హాస్పిటల్లో జరిగిన ఒక ఇన్సిడెంట్తో పరిస్థితి అంతా తలకిందులవుతుంది. ఇంతకు ఆ ఇన్సిడెంట్ ఏంటి? దివ్య ఎంతగా మొత్తుకున్నా తన మాట ఎవరు ఎందుకు నమ్మరు? తన భార్యను ప్రాణంగా ప్రేమించే ఆనంద్ దివ్యకి సపోర్ట్గా నిలబడి ఆ ఇన్సిడెంట్ వెనుకున్న అసలు రహస్యాన్ని కనిపెట్టగలిగాడా లేదా అనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో, ఎక్సలెంట్ రైటింగ్తో, సస్పెన్స్ను చాలా గ్రిప్పింగ్గా మెయింటైన్ చేస్తూ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆడియన్స్ని ఎగ్జైట్ చేసేలా డైరెక్టర్ నెల్సన్ వెంకటేషన్ ఈ థ్రిల్లర్ని ప్రజెంట్ చేసిన విధానం చాలా ఇంప్రెసివ్గా ఉంది. కాకపోతే డైరెక్టర్గా తను చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల వావ్ అద్భుతం అనిపించాల్సిన మూవీ కాస్త జస్ట్ డీసెంట్ మూవీగా మిగిలిపోయింది. పార్థిబన్ సినిమాటోగ్రఫీ మూవీ మూడ్కి, మూవీ థీమ్కి తగ్గట్టు వండర్ఫుల్గా సెట్ అయింది. అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో జరిగే ఒక ఫైట్లో తన లైటింగ్తో మెస్మరైజ్ చేశాడు సినిమాటోగ్రఫర్ పార్థిబన్. గిబ్రన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది. సాబు జోసెఫ్ ఎడిటింగ్ కూడా షార్ప్గా ఉంది. మూవీ చూస్తున్న ఆడియన్స్లో నెక్స్ట్ ఏం జరగబోతుందనే టెన్షన్ను క్రియేట్ చేసింది. క్లైమాక్స్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఎడిటింగ్ ఒకదానికొకటి పోటీపడి క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్గా ఉండడానికి హెల్ప్ అయ్యాయి. మూవీలో 5 సాంగ్స్ ఉన్నాయి. ఒక్కో సాంగ్ని ఒక్కో యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేశారు. కానీ 5 సాంగ్స్లో ఒక్కటి కూడా మూవీకి హెల్ప్ అయ్యేలా లేదు. ఇలాంటి ఫ్లాస్ ఇంకొన్ని ఉన్నా కూడా క్లైమాక్స్ మాత్రం ఆ మిస్టేక్స్ని మర్చిపోయేలా చేసింది. ఈ మధ్య కాలంలో నేను చూసిన బెస్ట్ క్లైమాక్స్లో ఈ మూవీ క్లైమాక్స్ కూడా ఒకటి. డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న ఆనంద్ రోల్లో అథర్వ ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేశాడు. దివ్యగా నిమిషా సజియన్ యాక్టింగ్ కూడా సూపర్. మిగతా సపోర్టింగ్ యాక్టర్స్ కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి 100% జస్టిస్ చేసే ప్రయత్నం చేశారు. ఫైనల్గా చెప్పాలంటే నాకైతే నచ్చింది సినిమా. ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్స్ నచ్చే వాళ్ళకి ఈ మూవీ నచ్చుతుందని నా ఒపీనియన్. జనరల్ ఆడియన్స్ కూడా టైం పాస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.